హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే నోడల్ అనాలిసిస్ అంటే ఏంటో మనం డెరైవ్ చేసాం కదా. జనరల్గా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం నోడల్ అనాలిసిస్లో జనరల్గా నోడల్ అనాలిసిస్ మనం ఏం చెప్పుకున్నాం, జనరల్గా నోడల్ అనాలిసిస్ నథింగ్ బట్ అప్లికేషన్ ఆఫ్ కేసీఎల్ ప్లస్ ఏంటది ఓమ్స్ లా అని చెప్పుకున్నాం, అవునా. సో ఇనిషియల్గా ఫస్ట్ నోడల్ అనాలిసిస్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సో ఫస్ట్ మనం కరెంట్స్ని ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ ఎజ్యూమ్ చేసుకుంటాం చూడండి. సో ఇదేంటి I1, ఓకేనా, ఇదేంటి I2, ఓకే, ఇదేంటి నథింగ్ బట్ I3. సో మనకు ఆల్రెడీ తెలుసు ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ అట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్గా ఓమ్స్లా బట్టి కరెంట్ ఫార్ములా ఏంటి, సో ఓమ్స్లా బట్టి ఓమ్స్లా అని బేస్ చేసుకుని మన కరెంట్ ఫార్ములా రాస్తే ఏమొస్తుంది, V ఈక్వల్ టు I ఇంటూ R. I ఈక్వల్ టు ఏమవుద్ది V/R. సో ఇప్పుడు ఇనిషియల్గా మనం ఏం చేయాలంటే సో ఈ రెండు కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. సో దానికన్నా ముందు మనకు తెలియాల్సిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ నోడ్స్ని ఎజ్యూమ్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఏమంటారు, నేను ఐ కాల్ ఇట్ ఎస్ V1, దీన్ని ఏమంటారు, ఐ కాల్ ఇట్ ఎస్ V2. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏంటంటే కరెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి I1 ప్లస్ I2. సో ఇక్కడ కేసీఎల్ అప్లై చేసాం అనుకోండి ఈ పాయింట్ దగ్గర. సో కేసీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, నాకు వచ్చే ఈక్వేషన్ ఏంటి, సో ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ అట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో I1 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది I3, ఓకేనా. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, సో I1 ప్లస్ I2, ఓకేనా. సో లీవింగ్ బ్రాంచ్ కాబట్టి ఏమవుద్ది ఈక్వల్ టు I3. సో ఈ విధంగా మనం రాస్తాం. ఇదేంటి నథింగ్ బట్ ఈక్వేషన్ ఫర్ కేసీఎల్ అనమాట. సో జనరల్గా ఇది ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్, విత్ రెస్పెక్ట్ టు మనం ఏంటి ఇప్పుడు I1 కావాలనుకోండి, నేను ఏం చేయాలి, I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V/R అనమాట. సో ఇక్కడ V ఏంటి ఫస్ట్, సో ఇక్కడ ఏదైతే మనం ఎజ్యూమ్ చేసుకున్న వోల్టేజ్ డామినెంట్ వోల్టేజ్ అనమాట. సో ఫస్ట్ అది తీసుకోవాలి. సో దాని నుంచి నెక్స్ట్ ఈ వోల్టేజ్ అనమాట. మనం ఎజ్యూమ్ చేసుకున్న వోల్టేజే డామినెంట్ వోల్టేజ్ అని ఏంటది, ఎజ్యూమ్ చేసుకున్న వోల్టేజ్ని మనం ఏమంటాం, ఎజ్యూమ్డ్ వోల్టేజ్ ఉంది కదా. సో ఎజ్యూమ్డ్ వోల్టేజ్ని ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాస్ డామినెంట్ వోల్టేజ్ అంటాం, ఓకేనా, నో ప్రాబ్లం. సో ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, డామినెంట్ వోల్టేజ్ అంటాం. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు I1 కావాలంటే ఏంటి, V1 ఇక్కడ ఏంటి -20/5 అనమాట. ఏంటది, సో ఎట్ నోడ్ 1, ఓకేనా. సో ఇప్పుడు ఏం రాస్తున్నాం చూడండి, ఎట్ నోడ్ 1, ఓకేనా. సో ఎట్ నోడ్ 1 ఈక్వేషన్ రాస్తే నాకు ఏమొస్తుంది, సో నోడ్ 1 దగ్గర ఈక్వేషన్ ఏంటంటే చూడండి, సో I1 కావాలంటే ఏమవుతుంది నాకు, సో V1, ఓకేనా. సో V1, ఓకే, -20, V1 -20, సో V/R అనమాట. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ అంతా 5, ఓకేనా. సో ప్రతిదీ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ ఫామ్లో రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, సో I3 కరెంట్ కావాలంటే ఏమవుద్ది, నథింగ్ బట్ సో ఈ కరెంట్ రాసాం I1 అంటే ఏంటి, నథింగ్ బట్ V1 -20/5. సో రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటాయి కదా మనకి కరెంట్ ఫ్లో ఇది. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ చూస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటి V1 విత్ రెస్పెక్ట్ టు రెఫరెన్స్ నోడ్ కన్సిడర్ చేసుకుంటాం కదా, ఓకే. ఇది ఏంటిది గ్రౌండ్ 0 కాబట్టి సో V1 సో I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి V/R. ఇప్పుడు ఏమొస్తుంది నాకు, సో V1/10. అట్లాగే ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది నాకు, నెక్స్ట్ సో I2 కావాలంటే ఏంటి, ఫస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకున్న వోల్టేజ్ని డామినెంట్ వోల్టేజ్ అంటాం. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇందులో ఫ్లో కరెంట్ ఏమవుతుంది, రెండింటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఫ్లో అవుతుంది అనమాట. సో అందుకే నేను రాస్తాను, సో V1 - V2 ఏంటది 10 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇదేంటి ఈక్వేషన్ 1, ఓకేనా. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తాం, ఓకేనా. నోడ్ 1 దగ్గర దీన్ని మనం ఏం చేస్తాం, సింప్లిఫై చేస్తాం అనమాట. సో సింప్లిఫై చేస్తే నాకు వచ్చే ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు జనరల్గా LCM బెటర్ అనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ LCM, ఓకేనా. LCM పడితే ఏమవుతుంది, సో ఇక్కడ ఎంత వస్తుంది నాకు వాల్యూ, ఇక్కడ LCM పడితే ఎంత వస్తుంది నాకు వాల్యూ, అప్రాక్సిమేట్గా 10 వస్తుంది అనమాట. ఒకవేళ LCM కట్టడం రాకపోతే చూడండి 5, 10, సో 10. సో దీనికి LCM పడితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 నేను ఫ్యాక్టర్గా తీసుకుంటే సో 5 నార్మల్గా ఉంటుంది, 1, ఓకే, ఐఎమ్ సారీ. సో 10 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 1 లేకపోతే 5 తీసుకుందాం. సో 5 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది 1, 2, ఇది ఎంత వస్తుంది 2, ఓకేనా. సో ఇప్పుడు 2 కామన్ చేస్తే ఏమొస్తుంది 1, 1, నెక్స్ట్ 1. సో 5 2 ఎంత 10. సో ఇప్పుడు LCM కట్టుకుంటే ఇక్కడ 5 ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ, సో 2 టైమ్స్ పోతుంది, అవునా. సో 2 టైమ్స్ పోతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, సో 2 ఇంటూ V1 -20, ఎందుకంటే 5 10 టైమ్స్ ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది, ప్లస్ సో 10 నార్మల్గానే ఉంటుంది, ఓకేనా. V1 అట్లా ఇక్కడ 10 కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి V1 - V2, ఓకే. V1 - V2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఏమొస్తుంది ఇక్కడ, సో 2V1 - 40 ప్లస్ V1 -V2. సో 10 × 0 ఏమవుతుంది, ఇప్పుడు 10 × 0 అంటే ఏమవుతుంది
0 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఈ ఫ్యాక్టర్స్ ఈ ఈక్వేషన్స్ మొత్తం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది నాకు వాల్యూ నథింగ్ బట్ ఎంత వస్తుంది. సో 2 ఫర్ ఎగ్జాంపుల్ సో 2 + 1 + 1 అంటే 4v1 ఓకే 4v1 - v2 ఈక్వల్ టు ఏంటిది 40. ఇదేంటి నాకు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదేంటి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఇదేంటి ఈక్వేషన్ 1 ఓకేనా. సో ఇదేంటి ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేస్తాను సేమ్ ఇట్లాగే నేను ఏం చేస్తానంటే నోడ్ 2కి కూడా రాస్తాను అనమాట. సో నోడ్ 2 ఏమవుతుంది చూడండి నోడ్ 2. సో నోడ్ 2 ఏమవుతుంది ఇప్పుడు సో జనరల్గా నోడ్ 2 అంటే ఇది డామినెంట్ నోడ్ అనమాట. సో డామినెంట్ నోడ్ కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తాం ఇది V2 కింద కన్సిడర్ చేసుకుంటాం ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ దానికి ఇక్కడ ఫ్లో కరెంట్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కలర్ చేంజ్ చేస్తాను చూడండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుంటాం I1 ఓకేనా. ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఇదేంటి I2 ఇదేంటి ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ I3 అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇది డామినెంట్ నోడ్. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఏమవుతుంది V2 - V1 ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది V2 - V1 బై 10 ఓకేనా బై 10. నెక్స్ట్ ఏమవుతుంది సో ఇక్కడ ఏంటి V2. సో V2 ఇక్కడ ఏమొస్తుంది నాకు వాల్యూ నథింగ్ బట్ 20 ohms కదా. సో I = ఫార్ములా ఏంటి V/R. సో ఇక్కడ వోల్టేజ్ అంతా V2 ఓకేనా. సో ప్లస్ V2/20. సో ఇక్కడ 4 amperes చూడండి. ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ నోడ్కి టచ్ అయితే అంటే ఈ డైరెక్షన్ ఈ నోడ్కి టచ్ అయితే దాన్ని ఏమంటాం అంటే పాజిటివ్ కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్లో ఉంటే దాన్ని ఏమైనా తీసుకుంటాం నెగిటివ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది ఇప్పుడు సో ఈ నోడ్ని టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది +4 = 0 అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా మనం ఏం చేస్తాం ఎల్సిఎం కట్టామనుకోండి. ఎల్సిఎం ఎట్లా కడతామని చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ 10 20 తీసుకుంటే 10 20 తీసుకుంటే సో ఇక్కడ ఎంత 10 తీసుకుంటే 1 ఇదంతా 2 మళ్ళీ ఎల్సిఎం ఎంత వస్తుంది నాకు 20 వస్తుంది అనమాట ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎంత నాకు 20. సో 20 కాబట్టి మళ్ళీ 2 ఇంటూ ఏమవుతుంది V2 - V1 ప్లస్ 20 కాబట్టి V2. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఎన్నిసార్లు పోతే 20 టైమ్స్ పోద్ది కాబట్టి 4 × 20 ఏమవుతుంది నాకు +80 ఓకేనా = 0 ఓకే. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే 1 సో 1 ఎల్సిఎం ఎంత 20 కాబట్టి సో 1 × 20 కాబట్టి సో ఇది ఎన్నిసార్లు పోద్ది 1లో 20 టైమ్స్ పోద్ది. సో 20 × 4 ఏమవుతుంది 80 అవుతుంది అనమాట ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే 2v2 - 2v1 ప్లస్ V2 ఓకేనా ప్లస్ 80 = ఎంత 0 ఓకేనా. దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే సో -2v1 ఓకేనా. సో V2 + V2 అంటే ఎంత నాకు ఇక్కడ ఎంత వస్తుంది 3 ఏమొస్తుంది నాకు ఇక్కడ 3 - 2v1. సో 2v2 + 2v2 అంటే ఎంత +3v2 = ఎంత సో +80 వెళ్తే ఏమవుద్ది -80 ఓకేనా. +80 ఇక్కడ -40 ఏమైంది వెళ్ళింది కాబట్టి +40 అండి. ఇదేంటి ఈక్వేషన్ 2 ఓకేనా. సో ఇదేంటి నథింగ్ బట్ ఏంటది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేయాలి మనం ఈక్వేషన్ 1 and 2ని మనం సాల్వ్ చేయాలి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఇప్పుడు నా టార్గెట్ ఏంటి V1 V2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం అవునా. సో ఈ ఈక్వేషన్లో చూడండి ఒకసారి నేను జస్ట్ కలర్ చేంజ్ చేస్తాను ఇక్కడ. సో ఈక్వేషన్లో చూడండి ఇక్కడ ఏమవుతుంది సో 4v1 - V2 = 40. సో V2 = ఏమవుతుంది సో V2 = ఏమవుతుంది మైనస్ ఎట్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుద్ది ప్లస్ ఎట్ వస్తే ఏమవుతుంది మైనస్ అవుద్ది. సో 4v1 - 40 ఓకేనా. సో ఇలా రాసుకోవచ్చు కదా ఈక్వేషన్ని ఓకేనా. ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు కదా ఓకేనా. సో ఈక్వేషన్ రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి V2 ప్లేస్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఓకేనా. సో V2 ప్లేస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సో -2v1 ప్లస్ 3 × V2 అంటే ఏం రాసుకోవచ్చు మనం 4v1 - 40 అవునా. సో ఈ V1 ఏం చేశాను ఇక్కడ V2 దగ్గర సబ్స్టిట్యూట్ చేశాను అనమాట ఓకేనా. ఈ V2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను = ఎంత -80 ఓకేనా. సో -2v1 + 3 4s ఎంత 12v1. సో -3 40s ఎంత -120 అట్లాగే =-80 ఓకేనా. సో -2v1 + 12v1 అంటే ఏమవుద్ది ఎంత అవుద్ది 10v1 ఓకేనా 10v1.
సో -120 అటు వెళ్తే ఏమవుద్ది +120 అవుద్ది. సో -80 + 120. సో 10 V1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 40. సో V1 ఈక్వల్ టు ఎంత 40/10. ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ 4 టైమ్స్. సో వాల్యూ ఆఫ్ V1 ఎంత నాకు వాల్యూ ఆఫ్ V1 ఎంత నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ V1 ఎంత V1 ఈజ్ ఈక్వల్ టు 4 volts అనమాట. ఓకేనా. సో వాల్యూ ఆఫ్ V1 ఎంత 4 volts. సో సో వాల్యూ ఆఫ్ V1 ఎంత నాకు నథింగ్ బట్ 4 volts అనమాట. ఓకేనా. ఒకసారి మళ్ళీ రాస్తాను చూడండి. సో V1 ఈక్వల్ టు ఏమవుతుంది నాకు ఇక్కడ నథింగ్ బట్ సో V1 ఈక్వల్ టు 40/10 ఎంత 4. సో V1 ఈక్వల్ టు ఎంత 4. ఓకేనా. సో ఇది నా వాల్యూ అనమాట. నాకు V1 ఎంత వచ్చింది ఇప్పుడు వాల్యూ నథింగ్ బట్ 4 volts అనమాట. 4 volts. అట్లాగే ఇప్పుడు V1 వాల్యూ వచ్చింది కదా, నేను ఈ V1 వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకేనా. సో V2 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సో V1 వాల్యూ ఎంత నథింగ్ బట్ 4. ఓకేనా. -40. ఓకేనా. సో V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 4s are 16 -40. ఓకేనా. సో V2 వాల్యూ ఎంత వస్తుంది నాకు ఇప్పుడు సో V1 వాల్యూ ఎంత వచ్చింది నాకు నథింగ్ బట్ 4 volts. ఓకేనా. సో V2 వాల్యూ ఎంత వస్తుంది నాకు సో 16 -40. సో V2 వాల్యూ ఎంత వస్తుంది సో V2 ఈజ్ ఈక్వల్ టు ఎంత -26 volts అనమాట. సో V2 వాల్యూ ఎంత నాకు 26 -26 volts. సో ఈ విధంగా మనం ఏంటంటే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది V1 V2 ఫైండ్ అవుట్ చేసే విధానం. వాడు మనల్ని ఏమడిగాడు ఇక్కడ నథింగ్ బట్ ఫైండ్ ద కరెంట్ ఇన్ 20 ohms రెసిస్టెన్స్ అన్నాడు. 20 ohms రెసిస్టెన్స్లో కరెంట్ కావాలంటే ఏం చేయాలి V2/20. సో V2 ఎంత వచ్చింది నాకు ఫైండ్ కరెంట్ ఇన్ 20 ohms రెసిస్టెన్స్. ఫైండ్ కరెంట్ ఇన్ 20 ohms రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకు వాల్యూ నథింగ్ బట్ ఫైండ్ కరెంట్ ఇన్ 20 ohms రెసిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది మనకు వాల్యూ సో ఇక్కడ V2 - V1 ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇది కూడా ఓకే -80. సో 4V1 V2 ఈక్వల్ టు 40. ఓకే. V2 అటు వెళ్తే ఏమవుద్ది 40 - V1. ఓకే. సో కరెంట్ ఇన్ 20 ohms రెసిస్టెన్స్ అంటే ఏమవుద్ది సో I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి I ఈక్వల్ టు V/R. సో V/R అంటే ఎంత V అంటే నథింగ్ బట్ ఏంటది -26/20. సో ఇది క్యాల్సిలో మనం ప్రెస్ చేస్తే వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా. సో జనరల్గా ఇది ఏంటి 10 13. సో I ఈక్వల్ టు ఏమవుద్ది -1.3 amperes అవుతుంది అనమాట. సో ఇది 20 ohms రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనమాట. ఓకేనా. సో ఇది మన నోడల్ అనాలిసిస్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.